మారుతున్న కాలంతో పాటు ఆలోచన విధానం మారాల. అంతర్జాతీయ స్థాయికి మనం వెళ్ళాలి అంటే మన ఆలోచన దృక్పథంతో ఆ స్థాయి మార్పులు రావాలి. అంతేగాని నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మాటలు లేకపోతే బుద్ధి మనం బయట పెట్టుకుంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే గొప్పగా అనుకుంటున్నాం, కానీ ఈడు బుద్ధిదా అని మనల్ని పొగిడినోడు కూడా వెనకాల ఇచ్చి ఈడా అనుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు చూసింది ఏంటంటే, అప్పుడు ఆడవాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉండేది. ఒక రోడ్డు మీదన అంతా మగాళ్ళే రోడ్డు మీద కనబడుతూ ఉంటారు. ఆడవాళ్ళు కనుక అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారంటే అందరూ వాళ్ళకే చూస్తారు. పల్లెటూళ్ళల్లో అయితే ఆ రోడ్డు మీదకి ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు అందరూ చూసేటటువంటి సిస్టమ్ కనబడుతూ ఉండేది. ఎందుకని ఆడవాళ్ళు బయటకు వచ్చారే అంటే అదొక ఇది అనమాట. అలాంటి స్టేజ్లు చూసాం. అట్లాగే ఇంటికి ఎవరైనా లేడీస్ మగవాళ్ళు వచ్చినా కూడా లేడీసు ఆ గది అంటే వీళ్ళు ఈ గదిలో కూర్చుంటే హాల్లోనూ వీళ్ళు అవతల గదిలో నుంచి మాట్లాడే పరిస్థితి, ఏది తలుపు చాటు నుంచి మాట్లాడే పరిస్థితి. ఆ తర్వాత నుంచి మారింది. మేము పెరిగేటప్పుడు మాతో పాటే మార్పులు వచ్చినాయి. ఎదురుగుండా కూర్చుని మాట్లాడటం. ఇప్పుడు ఇంకొకటి, మేము స్కూళ్ళు చదివేటటువంటి సందర్భంలోకి ఆడపిల్లల చదువులు అనేది పెరుగుతూ వచ్చినాయి. క్రమంగా పిల్లల చదువులు మా కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి ఆడపిల్లలు కూడా సమానంగా ఉన్నారు. కొన్ని కాలేజీల్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. అప్పటికి కూడా ఒక సమస్య ఉండేది, ఏదో 2 వీలర్ వేసుకున్న వాళ్ళు వస్తే గొప్పగా ప్రత్యేకించి చూడటం లాంటి. ఇప్పుడు క్రమంగా ఇదివరకు రోడ్డు పక్కన టీ స్టాల్ దగ్గర ఆడవాళ్ళు నిలబడటము, లేకపోతే పానీపూరి బండి దగ్గర నిలబడడం ఉండదు. ఇప్పుడు పానీపూరి దగ్గర వాళ్ళే ఉంటారు, టీ స్టాల్ దగ్గర వాళ్ళే ఉంటారు, హోటల్ దగ్గర అంటే మారిపోయింది. ఇందులో మీ అక్క ఉంటుంది, నా అక్క ఉంటుంది, నీ చెల్లు ఉంటుంది, నా చెల్లు ఉంటుంది, భార్య ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు ఉంటారు, మన బంధువులు కూడా ఉంటారు. అందులో ఆ విధమైన మార్పు వచ్చింది. ఈ మార్పుల క్రమంలోనే హాస్టల్స్లో కోలివింగ్ అన్నటువంటిది, ఏది హైదరాబాద్లో ఇప్పుడు మాదాపూర్ ఇట్లాంటి చోట కోలివింగ్ అంటే ఇప్పుడు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు. అదేదో కొన్ని చదువుకున్నటువంటి వాళ్ళు కొన్ని కామెంట్ చూస్తే చాలా అసహ్యం అనిపించింది అనమాట. అరే ఆ కోలివింగ్ హాస్టల్ ఏదో ఉంటే చూడంటారా, నేను కూడా జాయిన్ అయిపోతాను అని చెప్పేసి. అంటే కోలివింగ్ అంటే వచ్చి మనతో పడుకోవటం అనేది కాదు. అక్కడ పర్పస్ కిందన ఇప్పుడు అమెరికా యూరప్ దేశాలకి మనోళ్ళు వెళ్ళిన వాళ్ళు, మన ఆడపిల్లలు కూడా మగపిల్లలతో కలిసే ఉంటారు. అంటే వాళ్ళతో పడుకుంటారని కాదు, వాళ్ళకు ఒక రూమ్ ఉంటుంది, వీళ్ళు ఒక రూమ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ మంచంలో పడుకుంటే వీళ్ళు మంచంలో పడుకుంటారు. ఎందుకు? ఒక ఖర్చుని షేర్ చేసుకోడు. ఇందులో ఆడవాళ్ళు ధైర్యం చేస్తున్నారు, మగవాళ్ళు నమ్మకంగా ఉంటున్నారు. ఆడు నమ్మకంగా ఉంటాడంటేనే అమ్మాయి అక్కడ ఉంటుంది. అంతేగాని వాడి పెళ్ళాం కింద లేకపోతే ఆడి ఉంపుడు గత్తి కిందో కాదు. వాడు చాలా ఎడ్యుకేటెడ్, స్కిల్డ్, హైలీ నాలెడ్జ్డ్. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఏదో చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి, కామెంట్లు చేసేవాళ్ళు.